సో వచ్చేసరికి ఏంటంటే మన ఫుడ్ డొనేషన్ క్యాంప్ ఓరియంటెడ్ ఉంది కదా, మనం చేసే ప్రోగ్రామ్ ఆకలి అందరికి ఒకటే కాన్సెప్ట్లో ఎవ్రీ మంత్ మనము ఎవ్రీ పర్సన్కి అంటే మన ఉన్న దానిలో ప్రతి ఒక్క పర్సన్కి మనము ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. సో ఈ రోజు అంటే ఈ మంత్ ఓరియంటెడ్ సంబంధించి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలని అనుకుంటున్నాము. సో మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ మీకు అందరికీ తెలుసు అనుకుంటా. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఒక పూట అట్లీస్ట్ ఒక పూట ఆకలి తీర్చాలనేది యొక్క మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ ఎయిమ్ ఆల్సో. సో అందుకే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. సో ఇన్ని రోజులు అంటే ఎపిసోడ్స్ ద్వారీగా చేస్తున్నానని ఏం లేదు, కానీ డే బై డే ఎవ్రీ టైం చేస్తున్న విధానం ఏంటంటే నాకు వచ్చిన దాంట్లో ఎంత కొంత పేదలకి పెడితే ఆ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళకి ఒక పూట అన్నం ఒక పూట ఆకలి తీరడంలో ఉన్న హ్యాపీనెస్ అనేది చాలా ఫీల్ అనేది నాకు కలుగుతుందని ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చేస్తాను అనమాట. సో వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే ఈ వీడియో చూసి కనీసం ఇంకొంతమంది ముందుకు వస్తారని చెప్పి ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నాం అనమాట. సో చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఏంది అట్లా లేకుండా ఇటున్నా అక్కడ ఎదుగుతున్నా ఆయన బాబాకి దిగు. అన్నం ఓకే తిని ఇస్త్రాక్ కూడా ఉంది అనుకుంటా, చూడగాను ఇస్త్రాక్ లేదా? ఇస్త్రాక్ ఉంది. కొంచెం వెనక్కి కూర్చోపోయా, దుమ్ము పడుతుందిగా. బాబాయ్ అన్నం తిన్నావా? బాబాయ్ అన్నం తిన్నావా? యాక్చువల్గా ఏంటంటే మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మనము ఇటు సైడ్ ఉన్న 300 కానీ లేకపోతే జస్ట్ 300 కనపడుతుంది కదా. సో అలా నరంలాలపేట బ్రిడ్జి కానీ సో ఇక్కడ స్లమ్ కొంచెం అంటే టెంపుల్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటారనమాట. సో కానీ ఈరోజు వాళ్ళు క్రౌడ్ మీరు చూసారు. సో అలానే ఏంటంటే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే టైంకి కరెక్ట్గా మనము 12:30 ఇప్పుడు కరెక్ట్గా వస్తే 1:30 అవుతుంది. సో 12:30 స్టార్ట్ చేసాం, 1:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ప్యాకెట్ కూడా ఉంది అండ్ కొంచెం లేట్ అయింది. ఏంటంటే ఈసారి డిస్ట్రిబ్యూషన్ సంబంధించి బేసిక్గా చెప్పాలి అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది. 60 days ఈ రోడ్ అంతా బ్లాక్ అంట. సో దానివల్ల మనం అదంతా చుట్టూ తిరిగి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని అండ్ ప్యాకెట్స్ మళ్ళీ తీసుకొని ఆ పార్సల్స్ అన్ని తీసుకొని సరిగ్గా అయిపోయింది. అక్కడ ట్రాఫిక్లో మనకి కనీసం ఒక 20 minutes అక్కడే పోయింది అనమాట. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో లేట్ అయినా కానీ అనుకున్న టయానికి అనుకున్న విధంగా కరెక్ట్గా వాళ్ళ లంచ్ టైంకి ఆకలి తీరే టయానికల్లా వచ్చేసారు. ఇక్కడ వర్క్ అయితే ఇలా జరుగుతుంది. మరి
సో ఇదంతా బ్లాక్ అయ్యడం వల్ల సో ట్రాఫిక్ మొత్తం ఇదైపోయింది అనమాట. సో చూద్దాం, ఇంకొక ప్యాకెట్ ఉంది కాబట్టి మనకి ఒక ప్యాకెట్ ఇంకెవరనేది చూసి వెతికి వాళ్ళకి కనీసం మన తరపు నుంచి ఒక పూట ఆకలి అంటే ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి వెతకడం స్టార్ట్ చేసుకుందాం. బేసిక్ అయితే 3 వంతుల 50 అవుట్ సైడ్ అటు సైడ్ వచ్చేసరికి ఒక మామగారు ఉంటారు. ఆమెకి పాపం వినపడదు, లైట్కి కనపడద్ది, లైట్కి మసక కనపడద్ది, కళ్ళు కూడా కనపడమన్నారు సరిగ్గా అని మాట్లాడలేదు. అలా నా వీడియోస్ అన్నింటిలో కూడా ఆమెతో నేను మాట్లాడే విధానం చూసే ఉంటాను. సో బట్ కాకపోతే ఇప్పుడు ఆమె మార్నింగ్ అటు నుంచి వచ్చేటప్పుడు ఆమె అక్కడ లేదు. సో ఆమె ఎవ్రీ సండే మాత్రం బయటకు వచ్చింది అని చెప్తున్నారు. మిగతా డేస్ అనేది పాపం ఆమె మరి ఆ టైంకి ఇంకెవరో ఒకరు ఫుడ్ అనేది డొనేట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఉన్నారు అలా నాకు రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళని ఎలా అయినా మీట్ అయ్యి వాళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయాలనేది మళ్ళీ మనకున్న దాంట్లో కాస్త హెల్ప్ చేయడం వల్ల ఇబ్బంది లేదనుకుంటున్నాను. బాగా ఆనంద్ తిన్నావా? అదే చూస్తున్నావా? నీకు రాసి పెట్టింది అంతే. సరే మరి తినేసే త్వరగా. సో ఫైనల్గా అయితే ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. చూశారు కదా, చుబ్బరు ఒక ప్యాకెటే ఎవరికి వెళ్తుందని చెప్పి వెతుకుతున్నాము. ఈలోపు బాబాయ్ మనకి ఎదురయ్యాడు. సో ఒకటి నేను నమ్మేది ఏంటంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తే, ఎంతో కొంత కాదు మనకున్న దాంట్లో కొంత సహాయం చేస్తే అది రిటర్న్గా మనకు వస్తుందని చెప్పి ఒకటి పెద్దలు చెప్తూ ఉంటారు. అదొకటి రిటర్న్ ఆశించకుండా మనం హెల్ప్ చేయడం వల్ల కూడా మనకి చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. మెయిన్ థింగ్ అయితే బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకాస్త ఈ కార్యక్రమం ఇంకా పెద్దది చేయాలనే ఆలోచన నాకు ఉంది, ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలానే మీరు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసి మీ వంతు సాయంగా ఒక పూట వాళ్ళకి ఆకలి తీరుస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూషన్ ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. మనం తినే ప్రతి గింజ మీద, ప్రతి మెతుకు మీద మన పేర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయనడానికి నాకు ఇందాక బాబాయ్ నేను ఆకలితో ఉన్నాను అటు ఇటు తిరుగుతున్నాను అనగానే ఒక ఆయన కళ్ళలో ఆనందం, స్పార్క్నెస్ నాకు కనపడింది అనమాట. ఇదేదో హైప్ కోసం లేకపోతే లైక్ల కోసం షేర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అయితే చేయట్లేదు అనమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీకున్న దాంట్లో కనీసం అట్లీస్ట్ ఒక్క పూట ఆకలి తీర్చండి. అండ్ మీకు మనం రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, అలానే ఎంతో సంపాదిస్తూ ఉంటాము. అంటే సంపాదిస్తున్నాం అంటే కోట్లు లక్షలు సంపాదిస్తేనే హెల్ప్ చేయాలండి. మనకు ఉన్న దాంట్లో జస్ట్ ₹1 సంపాదిస్తే ఒక పావలా హెల్ప్ చేయండి. ఖచ్చితంగా ఒకసారి హెల్ప్ చేసి చూడండి. నేను చెప్పడం కాదు, కన్ఫామ్గా చెప్తున్నాను. ఆ ఫీల్ అనేది మీకు ఎలా ఉండిద్దో, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా నేను ల్యాక్ చేయకుండా ఈ వీడియో అంతా క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం అదంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో మళ్ళీ ఒక ½ అవర్ టైం పడుతుంది. అందులో మా పొట్టికి కూడా ఫుల్ ఆకలిగా ఉంది. సో ముందు వెళ్ళిపోయేసి మేము కూడా లంచ్ చేసేద్దాం. ఓకే, సీ యూ. సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు. ఏం పొట్టి, ఏం సంగతి మరి ఇంకా? ఓకే, మా పొట్టి అయితే అందరి గురించి జాగ్రత్తగా. సో ఇంక మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.